మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఏమ్మా, ఎవరు నీకు తెలివితేటలు లేవని చెప్పింది? చివరికి నాతో కూడా సాక్ష్యాలు ఉంటే ఈ పెళ్లి జరిపిస్తాను అని అనేలా మాట్లాడి ఇచ్చావు కదమ్మా! ఇవి సాక్ష్యాలు ఎక్కడా అని రఘురామ్ చెయ్యి చూపిస్తూ అడుగుతూ ఉంటారు. ఎవరికి దేనికి బాధపడిని నేను కూడా నీ కోసం నువ్వు ఏమైపోతావోనని నేను కంటతడి పెట్టాను కదమ్మా అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అమాయకురాలుగా ఉంటే అమెరికా నుంచి వచ్చిన ఈ ఆజ్యం చూసి నేర్చుకోమ్మా, ఆజ్యలా ఉండమ్మా అని చెప్పినందుకు ఇదా నువ్వు నాకు చేసింది? విలాసాలకి విచ్చలవిడితనానికి అలవాటయ్యి విదేశాల నుండి వచ్చిన ఈ పిల్ల ఈ ఇంటి కోసం, ఈ ఇంటి కుటుంబ సభ్యుల కోసం తన ప్రేమనే వద్దనుకుంది, త్యాగం చేసింది. కానీ నువ్వు నా కూతురు రామలక్ష్మి, ఈ రఘురామ్ కూతురు రామలక్ష్మి ఈ గుండెలపై ఆడుకోవటం మొదలుపెట్టి నాతోనే ఆడుకోవటం మొదలు పెట్టావు కదమ్మా అని రఘురామ్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. రఘురామ్ మాటిమాటికి కండువాతో కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్నకే అబద్ధాలు చెప్తున్నావు, నాన్నకే మాయ మాటలు చెప్పాలని చూస్తున్నావు. విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ కూడా నన్ను నమ్మించాలనే చూస్తున్నావు. శబాస్ రామలక్ష్మి అని క్లాప్స్ కొడుతూ, నాన్నకే కన్నీళ్లు తెప్పించేంత ఎదిగిపోయావమ్మా నువ్వు అని అంటుంటే, లేదు నాన్న, నేను అబద్ధం చెప్పటం లేదు నాన్న అని రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రఘురామ్ రామలక్ష్మికి దండం పెడుతూ, వద్దమ్మా వద్దమ్మా, ఇంకా నువ్వు నన్ను నమ్మించి మోసం చేయాలని చూడకు. నేను నమ్మి మోసపోలేను. నీకోసం పోగొట్టుకున్న పరువు చాలు, నీకోసం ఇంకా పోగొట్టుకోవటానికి ప్రాణం తప్ప ఇంకేమీ మిగిలి లేవు అని రఘురామ్ గుండెలపై కొట్టుకుంటూ చెప్తూ ఉంటే, ఏమండి అని జానకి మాట్లాడుతూ ఉంటే, రఘు ఏంటా మాటలని బామ్మ అంటుంది. అమ్మా, తనలా మాట్లాడిస్తోందమ్మా, తను ఎదుగుతున్న ఎదుగుదలను చూసి నా మాటలు అలా తన్నుకు వస్తున్నాయని రఘురామ్ చెప్తాడు. నువ్వు ఇలా మారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు రామలక్ష్మి అని రఘురామ్ అంటుంటే, నాన్న నేను చెప్పేది నిజం నాన్న, మిమ్మల్ని ఎలా నమ్మించాలి నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. దాంతో శివరామ్కి చాలా కోపం వచ్చి, ఆపు రామలక్ష్మి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నా జీవితంలో నా అన్న కన్నీళ్లు నేను చూడకూడదనుకున్నాను, అటువంటిది నా అన్న కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చేలా చేస్తున్నావు. నీ స్థానంలో నువ్వు కాకుండా ఇంకొకరు ఉండి ఉంటే తల నరికి నా అన్న కాళ్ళ దగ్గర పెట్టి ఉండేవాణ్ణి. అసలు కన్యాదానం చేయనని నా అన్న అన్నప్పుడు నువ్వు అంత బాధపడ్డావే, ఆ మాట అనడానికి నా అన్న ఇంకెంత బాధపడి ఉంటాడు? నీ కన్నీళ్ళకి కరిగిపోయే వాళ్ళు ఇంకెవరూ లేరు. నువ్వు ఇంకెంత చెప్పినా ఇక్కడ వినే వాళ్ళు కూడా లేరు. నువ్వు బాధ పెడుతున్నా కూడా ఇంకొకసారి నా అన్న బాధపడకుండా ఉండటానికి చూసుకోవటానికి నేనున్నాను. నా అన్న పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. నువ్వు అవునన్నా కాదన్నా ప్రశాంత్తో ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఈ ఇంటి పరువు పోకుండా ఉండటానికి నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకొని తీరాల్సిందే, నా అన్న మాటని నిలబెట్టి తీరాల్సిందే అని శివరాం వార్నింగ్ ఇస్తాడు. ఇంకా చూస్తూ నిలబడ్డారేంటి? వింటుంటే ఇంకా చెప్తూనే ఉంటుంది. పదండి, గుడికి బయలుదేరి వెళ్దాము. ఘనంగా జరగవలసిన పెళ్లిని ఇలా గుళ్ళో జరిగేలా చేస్తోంది. అన్నయ్య, నీ మాటే శాసనం అన్నయ్య, ఈ పెళ్లి జరిగేలా నేను చేస్తానన్నయ్య, పదండి అన్నయ్య అని శివరాం అంటాడు. ప్రశాంత్ అమ్మా నాన్న గుడి దగ్గర వెయిట్ చేస్తూ, వీళ్ళు ఇంకా రాలేదేంటి అని ప్రశాంత్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రశాంతంగా పెళ్లి జరిగితే నేను తిరుపతికి వస్తానని మొక్కుకున్నానని ప్రశాంత్ వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఇక ఎప్పుడెప్పుడు వస్తారా అని ప్రమీల ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే రఘురామ్ వాళ్ళు 2 కార్లలో అక్కడికి వచ్చేస్తారు. వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాము అని వాళ్ళు చెప్తూ ఉంటే, అవును కాస్త ఆలస్యం అయింది, మమ్మల్ని క్షమించండి అని రఘురామ్ అంటారు. అయ్యో, ఇంత మాత్రానికే క్షమించండి అన్న పెద్ద పెద్ద పదాలు ఎందుకండి? మీతో వియ్యం అందుకుంటున్నామన్న సంతోషంలో మేమే కాస్త ముందుగా వచ్చాము అని ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటాడు. నా కోడల్ని పెళ్లి కూతురుగా చూస్తుంటే ఎంత ముద్దొస్తోందో అని ప్రమీల రామలక్ష్మిని ముద్దులాడుతూ ఉంటుంది. రామలక్ష్మి కోపంగా ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం అని గుళ్ళోకి వస్తారు. రండి రఘురామయ్య గారు, మీకోసమే చూస్తున్నాము. ఇక్కడ పెళ్లి చేసుకోపోయే దంపతులు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆశీస్సులు తీసుకుంటే వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో వాళ్ళ కాపురం సంతోషంగా ఉంటుంది అని చెప్పటంతో, వెళ్ళండి, వెళ్ళి ప్రదక్షిణలు చేయండి అని రఘురామ్ అంటారు. వెళ్ళమ్మా వెళ్ళు అని జానకి చాలా బాధపడుతూ రామలక్ష్మికి చెప్తుంటే, కోడలి పిల్ల రామలక్ష్మి వెళ్ళమ్మా వెళ్ళు, మా ప్రశాంత్తో కలిసి ప్రదక్షిణలు చెయ్యి అని ప్రమీల చెప్తుంది. అలా ప్రశాంత్ రామలక్ష్మి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే 2 ప్రదక్షిణలు అవగానే మధ్యలోకి వెళ్ళగానే ప్రశాంత్ రామలక్ష్మికి చేతిని అడ్డుపెట్టి, రామలక్ష్మి, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు రామలక్ష్మి, అసలు ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందని నేను అసలు ఊహించనే లేదు. ఎన్నో రోజుల నా కల ఈ రోజు నెరవేరుతోంది అనుకో. అసలు గుడి చుట్టూ 1000 ప్రదక్షిణలు చేసినా సరిపోవనుకో. కాసేపట్లో నువ్వు నా సొంతం కాబోతున్నావన్న ఊహే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రామలక్ష్మి, నేను నిన్ను మనసారా ప్రేమించాను అని ప్రశాంత్ అంటుంటే, కానీ మీరు నా మనసులో లేదు, నేను మిమ్మల్ని ప్రేమించలేదు అని రామలక్ష్మి చెప్తోంది.
అవసరం లేదు. అసలు నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరమే లేదు. అయినా నీ ఇష్టాలతో నాకేం పని? రేపు పెళ్ళైన తర్వాత నా ఇష్టాలే నీ ఇష్టాలు కదా! నా ఇష్టాల్ని నీ ఇష్టాలుగా మార్చుకోవాలి. నువ్వు ప్రేమించకపోయినా కూడా పర్వాలేదు. వచ్చే నష్టం ఏమీ లేదు. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని ప్రశాంత్ అంటే, నా గుండెల్లో ఏమీ ఉండనవసరం లేదా అని రామలక్ష్మి అంటోంది. గుండెల్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ గుండెలపైన ఉంటే చాలు అని ప్రశాంత్ అనడంతో రామలక్ష్మి వెంటనే ప్రశాంత్ చెంప పగలగొడుతుంది. దాంతో ప్రశాంత్ కోపంగా ఏయ్ రామలక్ష్మి నన్నే కొడతావా అని నిలదీస్తూ ఉంటాడు. నిన్నే కొట్టాలి. అసలు ఇప్పుడు కాదు. ఈ దెబ్బ ఎప్పుడో పడి ఉండాల్సింది. నువ్వు ఎప్పుడైతే నాకు మత్తుమందు ఇచ్చి నా జీవితాన్ని పాడు చేయాలని చూసావో అప్పుడే ఈ దెబ్బ కొట్టి ఉండాల్సింది. కానీ ఆ ఏదో పని చేసిన నీచుడివి నువ్వే అని తెలియక పొరపాటున శౌర్య సార్ మీద నేను చెయ్యి చేసుకున్నాను అని రామ అంటే, అందుకని కాబోయే మొగిన్నైనా నన్నే కొడతావా నువ్వు అని ప్రశాంత్ అంటాడు. పెళ్ళయిన తర్వాత రఘురాం కూతురు రామలక్ష్మి భర్తను కొట్టిందంట, మొగిన్ని కొట్టిందంట అంటే బాగుండదు కదా! అందుకే పెళ్లికి ముందే కొట్టాను అని రామలక్ష్మి చెప్తోంది. రామలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైకి నాజూగ్గా కనిపిస్తుంది కానీ దీని చెయ్యి దెబ్బ ఏంటి ఇంత నొప్పిగా ఉంది? అమ్మో! పెళ్ళయ్యే వరకు దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ 3 మళ్ళు పడే వరకు జాగ్రత్తగా ఉండాలని ప్రశాంత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇద్దరు స్వామివారి దర్శనానికి వస్తారు. అప్పుడే పూజారి గారు చెరొక కొబ్బరికాయని చేతిలో పెట్టి, బాబు మనసులోని కోరికని ఇద్దరు మనసులో అనుకొని స్వామివారికి ఈ కొబ్బరికాయని కొట్టి తీసుకురండి అని చెరొక కొబ్బరికాయ ఇవ్వటంతో ఇద్దరు కొబ్బరికాయల్ని తీసుకొని బయటికి వస్తారు. ఇక ప్రశాంత్ కొబ్బరికాయను పట్టుకొని, స్వామి నేను ఎంత ఎదవనో నీకు చాలా బాగా తెలుసు. కానీ నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నా కోరిక కూడా తీరుస్తున్నావు. కానీ రామలక్ష్మి ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ రామలక్ష్మి కోరిక మాత్రం తీర్చకు తండ్రి, నా కోరికే నెరవేర్చు అని నా పెళ్ళయ్యాక నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను అని మనసులో మొక్కుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి, స్వామి నేను మా నాన్న పెంపకంలో చీమకు కూడా హాని చేయకుండా పెరిగాను. ఎవరికి ఏ హాని కలిగించకపోతే నువ్వు అందరికీ మంచి చేస్తావని నాకు తెలుసు. కాబట్టి ఈ పెళ్లి కాకముందే ప్రశాంత్ నిజస్వరూపం బయటపడేలా చెయ్యి తండ్రి. నువ్వు నాకు అన్యాయం చేయవనే నేను అనుకుంటున్నాను అని రామలక్ష్మి మొక్కుకుంటూ ఉంటుంది. అలా ఇద్దరు కొబ్బరికాయ కొడతారు. ప్రశాంత్ కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటే రామలక్ష్మికి శుభం అంటూ కొబ్బరికాయలో మోసు వచ్చి ఉంటుంది. దాంతో రామలక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా మళ్ళీ గుళ్ళోకి వస్తారు. పంతులు గారు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అని ప్రమీల అనడంతో, నేను వెళ్ళి హోమం ఏర్పాట్లు పూర్తి చేస్తాను. ఈ లోపల అమ్మాయిని అబ్బాయిని రెడీ చేసి తీసుకురండి అని అనడంతో, వదిన మీరు రామలక్ష్మిని రెడీ చేయండి. మేము వెళ్ళి ప్రశాంత్ని రెడీ చేస్తాము అని ప్రమీల అంటోంది. ఇక ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి, రామ నువ్వైనా నేనైనా ఆలోచించేది పెద్దనాన్నకి తలవంపులు తీసుకురాకూడదనే. ఆయన గౌరవం పరువు పోకూడదంటే తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సిందే, ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. పదరామ అని ఆద్య చెప్తోంది. తర్వాత శౌర్య బైకులో ఏడుస్తూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రామలక్ష్మి నన్ను క్షమించు రామలక్ష్మి, నీకు ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకోబోతున్నావు. దీనికంతటికీ కారణం నేనే కదా రామలక్ష్మి. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు. నువ్వు నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నావు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని నా ఇంట్లో నా తమ్ముడి భార్యగా అడుగు పెట్టబోతున్నావు. ఇది చూసి నేను తట్టుకోలేను. పైగా నేను నీకు అన్యాయం చేశాను కదా! కాబట్టి నేను చచ్చిపోదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నీకు అన్యాయం చేశాను కదా! దానికి శిక్ష పడాలి కదా! ఇలా నా చావుతో నేను శిక్ష వేసుకుంటున్నాను రామలక్ష్మి. వీలైతే నన్ను క్షమించు రామలక్ష్మి అని శౌర్య మనసులో తనకు తానే మాట్లాడుకుంటూ మెడికల్ షాప్‌కి వెళ్తూ ఉంటాడు. ఇక షాప్‌లోకి వెళ్ళి నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి అనేంటి, ప్రిస్క్రిప్షన్ ఉందా అని మెడికల్ షాప్ అతను అడుగుతూ ఉంటాడు. లేదని శౌర్య చెప్పటంతో, పర్వాలేదు సార్ అని అతను ఒక టాబ్లెట్ ఇవ్వబోతూ ఉంటే, నాకు షీట్ మొత్తం కావాలని శౌర్య అంటాడు. ఏంటి షీట్ మొత్తం కావాలా? ఎవరికి పెద్దవాళ్ళకా అని అంటే, కాదు నాకేనని శౌర్య అంటాడు. అయితే ఇవ్వటం కుదరదు. మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో డౌట్‌గా ఉంది. ఇవ్వటం కుదరదు కాక కుదరదు అని అనడంతో శౌర్య దొంగతనంగా దానిని తీసుకొని పరుగులు పెడుతూ ఉంటాడు. మరి శౌర్య వాటిని వేసేసుకుంటాడా? ప్రశాంత్ నిజ స్వరూపం బయట ఎలా పడుతుంది? పెళ్లి ఆగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.